తాగుతా నీ అబ్బ తాగుతా, తాగేసి వాగేసి నోలుతా. ఓయ్, పాల రేటు పెరుగుతుంటే మందు తాగొస్తున్నావేందా నువ్వు? నెల నెలకి మందు రేట్లు కూడా పెరుగుతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావా? పాల రేట్ల గురించి అడుగుతున్నావు. పోయా, పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మందు రేటు పెరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఏరా, నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూత తీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును. నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను.